అనుకున్నదొక్కటి అయిందొకటి. అమ్మ నీడలా బతికిన శశి కళ కావాలని ఆశలు పెట్టుకుంటే అవన్నీ అడియాసలయ్యాయి. ఎమ్మెల్యేలను గోల్డెన్ వే రిసార్ట్స్ లో బంధిస్తే గోల్డెన్ డేస్ వస్తాయని మురిసిపోయిన చిన్నమ్మకు చిప్పకూడి తినే పరిస్థితి దాపురించింది. అసెంబ్లీకి వెళ్లాలనుకున్న శశి కళ ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి రావడమే బిగ్గెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్. కోర్టు తీర్పు తర్వాత శశికళ వర్గం పనీర్ క్యాంప్ దాడి పెంచింది. పనీర్ సెల్వం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసిన శశి వర్గం ఇప్పుడు ఆయన వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్లపైన వేటు వేసింది. అందరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పనీర్ పక్షాన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, సీనియర్ నాయకులను పార్టీ నుంచి తప్పించారు శశికళ. పార్టీ వేటు వేసిన వారిలో పొన్నయన్, పాండ్యరాజన్, మునుస్వామి వంటి నాయకులు ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశి కళను సుప్రీం కోర్టు దోషిగా తేల్చడంతో ఇప్పుడు ఏఐడీఎంకే పార్టీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేసేందుకు అన్నాడీఎంకే సిద్ధమైంది. శశికళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్కు తీర్పు వెలువడించిన బెంచ్ దగ్గరే వెళుతుందని చెప్తున్నారు. ఈ రివ్యూ పిటిషన్ను తోసిపుస్తే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది శశికళ. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ శశికళ ముందు ఉన్నాయి. ఇక చిన్నమ్మ తనపై బరువు బాధ్యతలు పెట్టిందన్నారు పళనిస్వామి. ఆ బాధ్యతల్ని విజయవంతంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందన్నారు ఆయన. తనతో పాటు దుండిగల్ శ్రీనివాస్ కూడా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ఎమ్మెల్యేల సంతకాలు ఉన్న లేఖతో గోల్డెన్ వే రిసార్ట్స్ నుంచి రాజ్ భవన్ కు వెళ్లారు పళనిస్వామి. చిన్నమ్మ அவர்களுடைய தலைமையில கோல்டன் பேக்கர் அப்புறம் சொல்றேன் ஹோட்டல்ல 14/2/2014 17 சட்டமன்ற அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டப்பேரவை உறுப்பினர்கள் கூட்டம் நடைபெற்றது. இந்த கூட்டத்தில் கழகத்தினுடைய பொருளாளர் மாண்புமிகு அமைச்சர் அண்ணன் திண்டுக்கல் சீனிவாசன் அவர்கள் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய சட்டமன்ற கட்சி தலைவராக எடப்பாடி கே பழனிசாமி என்னை அறிவித்தார், தேர்ந்தெடுத்தார். அறிவித்து அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள். அனைத்து சட்டப்பேரவை உறுப்பினர்களும் சட்டமன்ற கட்சி தலைவராக ஒருமனதாக தேர்ந்தெடுத்தார்கள் என்பதை இந்த நேரத்தில் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு அம்மாவுடைய அரசை அமைப்பதற்கு ஆளுநர் அவரிடத்தில் கடிதம் அனுப்பியுள்ளோம், உரிமை கோரும் கடிதம் அனுப்பியுள்ளோம். அவர் அழைப்புக்காக எதிர்நோக்கி கொண்டிருக்கின்றோம். மாண்புமிகு சின்னம்மா அவர்கள் அனைத்து சட்டமன்ற உறுப்பினர்களுடைய ஏகோபித்த ஆதரவோடு அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்றத்தினுடைய சட்டமன்ற குழு தலைவராக என்னை ஒருமனதாக தேர்ந்தெடுத்துள்ளார் என்பதை மீண்டும் வலியுறுத்தி தெரிவித்துக் கொள்கின்றேன். உரிமை கடிதம் கவர்னருக்கு அனுப்பியுள்ளேன். கவர்னர் அழைத்தவுடன் அங்கே சென்று சட்டமன்ற உறுப்பினர் తమిళనాడుకి తర్వాతి ముఖ్యమంత్రి ఎవరు? మెజారిటీ నిరూపించుకుని సీఎం సీట్లో కూర్చునేదెవరు? శశికళ చాప్టర్ ముగియడంతో హాట్ టాపిక్ ఇదే అయింది. ఇప్పుడంతా ఫోకస్ రాజ్ భవన్ వైకి మళ్ళింది. శశి వర్గం, పనీర్ వర్గం పోటాపోటీగా నంబర్ గేమ్ కోసం పావులు కదుపుతారు. ఒకరిపై ఒకరు పట్టు సాధించేందుకు వ్యూహాలు రచించారు. తమ వర్గీయులతో సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామాలతో అన్నాడీఎంకేలో సీఎం రేసులో ఇప్పుడు ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు.
ఒకరు పళనిస్వామి అయితే రెండో వ్యక్తి పన్నీర్ సెల్వం. రాజ్భవన్ దగ్గర మా ప్రతినిధి రమేష్ ఉన్నారు, మనకు అప్డేట్స్ అందిస్తారు. రమేష్, ఎలాంటి ఊహాగానాలు ఏమైనా వినిపిస్తూ ఉన్నాయా? రాజ్భవన్కి పళనిస్వామి కానీ పన్నీర్ సెల్వం కానీ రాబోతూ ఉన్నారా? సాయంత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? రాజ్యాంగబద్ధంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయ్యారు. రాజ్యాంగంలో ఏం సూచిస్తుంది, ఇప్పుడున్న పరిస్థితిలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, అది భవిష్యత్ తరాలకు కూడా ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకోబోతున్నారు. పళనిస్వామి, శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి ఏడీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే ఫ్యాక్స్ ద్వారా గవర్నర్కు ఒక లేఖ పంపించారు. తనకు మెజార్టీ ఉంది, మెజార్టీ ఎమ్మెల్యేల బలం ఉన్న నేపథ్యంలో తనను ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి, శాసనసభలో బలం నిరూపించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గవర్నర్ ఏం చేస్తాడనేది కాస్త ఉత్కంఠగానే ఉంది. ఇన్ని రోజులు ఉత్కంఠకు తెరదీస్తారు గవర్నర్. శిక్ష పడ్డ తర్వాత శశికళకు శిక్ష పడ్డ తర్వాత కూడా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆతృతతో తమిళనాడు ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ గవర్నర్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అయితే ఆయన ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో ఏది గవర్నర్ ఎంచుకుంటాడనేది కూడా మనం చూడాలి. మొదటి ఆప్షన్, ఆయన ఇప్పటికే పన్నీర్ సెల్వం తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, తను బలవంతంగా రాజీనామా చేయించారని కూడా గవర్నర్ ముందు చెప్పిన నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇస్తారా, ముందు బల నిరూపణకు ఆయనకు అవకాశం ఇస్తారా చూడాలి. కానీ 119 మంది ఎమ్మెల్యేలకు పైగా బలం నాకు ఉంది అని చెప్తూ పళనిస్వామి ఒక లేఖను సమర్పించిన నేపథ్యంలో ఆ లేఖను నిర్ధారణ చేసుకోవాలి. అంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అని చూడాలి. ఇప్పటికే రిసార్ట్లో కేవలం 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా 30 మంది ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పన్నీర్ సెల్వంకు మద్దతు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అవన్నీ గవర్నర్ ఒక అంచనాకు రావాల్సింది. శశికళ వర్గం దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు నిజానికి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా అని నిర్ధారించుకోవాలి. అప్పుడు ఆయన మెజార్టీ పూర్తిగా ఉన్న నేపథ్యంలో లార్జెస్ట్ నంబర్ పళనిస్వామికి ఉన్న నేపథ్యంలో పళనిస్వామిని అనివార్యంగా శాసనసభలో బలం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలి, లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. లేదా ఆయన సంతృప్తి చెందని పక్షంలో పన్నీర్ సెల్వంకి అయితే కేవలం ఇప్పటివరకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉంది. ఆయనను సింగిల్ లార్జెస్ట్ అంటే కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తారా లేదా అని చూడాలి. ఆ తర్వాత ఆయన 98 మంది డిఎంకే కూటమి ఉంది, డిఎంకే కూటమి కూడా ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటుకి ఏమైనా అవకాశం ఉందా అని కూడా అడగవచ్చు. ఒకవేళ పళనిస్వామి మెజార్టీ పైన సంతృప్తి చెందకుంటే గవర్నర్ అప్పుడు డిఎంకే వైపు కూడా చూసే అవకాశం. ఈ ఆప్షన్లు అన్నింటిలో కూడా గవర్నర్ ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంది. కానీ రాజ్యాంగబద్ధంగా ఒకటి చెబుతుంది, ఎవరైతే మెజార్టీ ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారో అటువైపు మాత్రమే గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ శశికళ ఇప్పటికే శిక్ష పడిన నేపథ్యంలో శశికళ అనివార్యంగా జైలుకు వెళ్తుంది. కొద్దిసేపట్లో పోలీసులు అరెస్ట్ చేయడం, జైలుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ అదే సేమ్ బెంచ్కి వెళ్ళాలి. ఆ బెంచ్ విచారణ జరిపిన దాకా కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది శశికళ. ఈ నేపథ్యంలో శశికళ రిసార్ట్ నుంచి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉంటారనేది చూడాలి. ఇప్పటికే ఏడీఎంకేలో శశికళకు శిక్ష పడుతుంది, తాము సీఎం కావచ్చని చాలామంది భావించారు. తంబిదొరై లోక్సభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న తంబిదొరై కానీ లేదా సెంగోటియన్ లాంటి నేతలు కానీ ఏ విధంగా శిక్ష పడుతుంది. ఆమెకు మద్దతు చెప్పినప్పటికీ శశికళకు శిక్ష పడితే తాము ముఖ్యమంత్రి అవుతామని భావించారు. కానీ వీళ్ళు ఇద్దరు కాకుండా ఇప్పుడు పళనిస్వామికి అవకాశం ఇచ్చారు. పళనిస్వామి అంటే ఇంతకుముందు జయలలిత ఆసుపత్రిలో ఉండగా ఒక దశలో ఆమెను డిప్యూటీ సీఎం కూడా చేయాలని జయలలిత భావించిందని చెప్పుకుంటారు పళనిస్వామిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ గవర్నర్ నిర్ణయం తీసుకొని పళనిస్వామిని ఒకవేళ మెజార్టీ నిరూపించుకోవాలని సూచించినప్పటికీ ఎమ్మెల్యేలంతా చాలా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ తీసుకునే అవకాశం ఉందా? ఎలాంటి నిర్ణయం అయినా గవర్నర్ ఇవాళ తీసుకుంటారా, ఇంకా వేచి చూస్తారా? ఆల్రెడీ జడ్జ్మెంట్ అయిపోయింది, జడ్జ్మెంట్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు. జడ్జిమెంట్ కోసం ఎదురు చూడాలని ఎక్కడ కూడా గవర్నర్ లిఖితపూర్వకంగా ఇక్కడ చెప్పలేదు. కాకపోతే ఆయనకున్న రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత జడ్జిమెంట్ వారంలో రాబోతుంది. ఒకవేళ కనుక ఆయన ముందే నిర్ణయం తీసుకుంటే, జడ్జిమెంట్ ముందు కనుక నిర్ణయం తీసుకుంటే శశికళ ఇప్పుడు జైలుకు వెళ్ళేది ఒక ముఖ్యమంత్రి హోదాలో. కాబట్టి ఆయన వెయిట్ చేశారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాకా వెయిట్ చేసి ఒక నిర్ణయం తీసుకుందామని భావించారు. ఆ నిర్ణయం ఇప్పటికే ఆలస్యమైంది. గవర్నర్ రాజ్భవన్ వైపు చూస్తున్నారు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పళనిస్వామి సమర్పించే జాబితా, అందులో ఉన్న ఎమ్మెల్యేల సంతకాలను బేరీజ్ వేసుకొని అవసరమైతే పెరేడ్ చేయాలని కూడా గవర్నర్ సూచించే అవకాశం ఉందని, ఎమ్మెల్యేలు ఎంతమంది మద్దతు ఉంది, ఒకవేళ ఆయన 119 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు లేఖ ఇచ్చినా గవర్నర్ కూడా పెరేడ్ చేయడానికి అవకాశం కూడా ఉండవచ్చు అని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు.
కాకపోతే పళనిస్వామి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన లేఖని పట్టి ఆయన సంతృప్తి చెందితే మాత్రం ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫ్లోర్లో మెజారిటీ నిరూపించుకోవాలని చూసే అవకాశం ఉంది. అచ్చం మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలే తమిళనాడులో కూడా కొనసాగుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని భావించారు. కానీ ఆయన సీఎం కాకపోతే ఆయన జైలుకు వెళ్ళాడు, వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, రోష్ అయ్యాడు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు కూడా శశికళ, జయలలిత మృతి తర్వాత శశికళ ముఖ్యమంత్రి కావాలని ఊళ్ళూరింది, ఆమె జైలుకు వెళ్ళింది. ఇప్పుడు పళనిస్వామి తెరపైకి వచ్చారు, పన్నీర్సెల్వం తెరపైకి వచ్చారు. అచ్చం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని తలపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయనే గవర్నర్గా విద్యాసాగర్ రావు ఉన్నారు, ఇప్పుడు కరీంనగర్కి చెందిన విద్యాసాగర్ రావు. ఆయన ఈ రాజకీయాలన్నింటినీ కూడా దగ్గరుండి చూస్తున్నారు. మొత్తం మీద ఈరోజు గవర్నర్ కీలక నిర్ణయం తీసుకుంటారనేది అనుమానంగా ఉంది. ఈరోజు లేఖ పళనిస్వామి సమర్పించిన తర్వాత మరొకసారి పన్నీర్సెల్వంతో భేటీ అయ్యే అవకాశం ఉంది. పన్నీర్సెల్వం కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్లు మనకు సమాచారం ఉంది. కాకపోతే అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన తర్వాత ఆయనను కూడా పిలిచి మాట్లాడిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డిఎంకే కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తుంది. ఒకవేళ కనుక ఈ ఇద్దరు కూడా బలం నిరూపించుకునే స్థితిలో లేకపోతే లార్జెస్ట్ పార్టీగా ఉన్న మిగతా 398 కూటమిగా ఉన్న డిఎంకేను కూడా ఆహ్వానించే అవకాశం కూడా లేకపోలేదని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద అన్న డిఎంకేలో చీలికైతే స్పష్టంగా కనిపిస్తుంది. పన్నీర్సెల్వం శిబిరం, ఇటు శశికళ శిబిరం రెండుగా విడిపోయాయి. పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితిలో చేయకూడదని శశికళ వర్గం భావిస్తుంది. పళనిస్వామి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు, జైలుకు వెళ్ళిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఎంతమంది శశికళ వర్గంలో రిసార్ట్లోనే ఉంటారా లేదా పన్నీర్సెల్వంకు జంప్ అవుతారా చూడ. ఇప్పటికే డీజీపీకి ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు ఇచ్చారు. ఎవరైతే రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే తన నిర్బంధించారు, కిడ్నాప్ చేశారని ఒక ఫిర్యాదు కూడా చేసే నేపథ్యంలో ఇంకెంతమంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తారు? 4 సంవత్సరాలు జైల్లో ఉండే శశికళ వైపు ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, లేక పన్నీర్సెల్వం వెంట ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, లేదా పళనిస్వామి ఉంటే భవిష్యత్తు ఉంటుందా అని ఎమ్మెల్యేలు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనంలో అయితే శశికళ పట్ల వ్యతిరేకత కనిపిస్తుంది తమిళనాడులో. ఈ నేపథ్యంలో ఓపీఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓపీఎస్ ప్రజల మద్దతుతో పాటు ఎమ్మెల్యేల మద్దతు కోరుకుంటాను. ఇప్పటికైతే ఆయన దగ్గర కేవలం 11 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉంది. కొంత తటస్థంగా ఉన్న మిగతా 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పన్నీర్సెల్వంకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఒక 30 మంది ఎమ్మెల్యేలు అంటే సుమారు 104 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు శశికళ వర్గం వైపు ఉన్నారు. వాళ్ళంతా మద్దతు చెప్పినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 118 కావాల్సింది. 118కి పళనిస్వామి గట్టే అవకాశం లేదు. అప్పుడు రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఆ పరిస్థితిలో గవర్నర్ ఇంకొక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగ సుప్త చేతనావస్థలో అసెంబ్లీ నుంచి కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఉదయం కోర్టు తీర్పు రాగానే గవర్నర్ న్యాయ నిపుణులతో అన్నింటిని కూడా చర్చిస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, పళనిస్వామి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఈరోజు ఒక ప్రకటన మాత్రం గవర్నర్ చేసే అవకాశం మనకుంది. ఆయన రేపు తీసుకుంటారా, ఎల్లుండి తీసుకుంటారా, నిర్ణయం ఎప్పుడు తీసుకునేది మాత్రం ఈరోజు గవర్నర్ చెప్పే అవకాశం ఉంది. ఇది మాత్రం స్పష్టం అవుతుంది గవర్నర్ రాజ్భవన్ నుంచి మనకు. రైట్ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మాత్రం నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు అన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తమిళ రాజకీయాల్లో చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. పళనిస్వామి తెరపైకి వచ్చారు. అయితే ఎవరు సీఎంగా పగ్గాలు చేపడతారు అన్నది శశికళ జైలుకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది.